హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ గురించి డిస్కస్ చేస్తాం. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ రోజు మనం బిజినెస్ ఐడియా వచ్చేసి నర్సరీ బిజినెస్ గైస్. సో నర్సరీ బిజినెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో గైస్, ఫస్ట్లీ అయితే మనకి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మన బడ్జెట్ దగ్గర ఉంటుంది గైస్. మీరు 1000లో స్టార్ట్ చేసుకోవచ్చు, 10,000లో స్టార్ట్ చేసుకోవచ్చు, 50,000లో స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే 1,00,000లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క బడ్జెట్ తగ్గట్టు మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు గైస్. మీకు తక్కువ బడ్జెట్ ఉంటే లైక్ మీరే సీడ్స్ కొనుక్కొని వచ్చి మార్కెట్ నుంచి మీ ఇంట్లో పెంచుకొని అయితే సేల్ చేయొచ్చు గైస్. ఒకవేళ బడ్జెట్ మంచిగా ఉందంటే మీరు రీసేల్ అనేవి చేసుకోవచ్చు, లేదంటే ల్యాండ్ లీజ్కి తీసుకొని ఒక నర్సరీ ఒక 1/2 acre ల్యాండ్ తీసుకొని కూడా మీరు నర్సరీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ బిజినెస్ మనం 2 types చేయొచ్చు గైస్. ఫస్ట్ అయితే మనం రీసేల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మనం రీసేల్ చేయొచ్చు, లేదంటే మనం మన ఓన్గా అయితే స్టార్ట్ చేయొచ్చు గైస్. మీరు మీ ఓన్గా అయితే నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 1/2 acre ల్యాండ్ అయితే కావాలి గైస్. లైక్ మంచి రోడ్ సైడ్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు రోడ్ సైడ్ పెడితే చాలా మంది రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రోడ్ నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, మీ దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఓన్ ల్యాండ్ ఉంటే చాలా మంచిది గైస్, మీకు మంచి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. లేదు మీ దగ్గర ఓన్ ల్యాండ్ లేదంటే మీరు రెంట్కి కూడా మంచిది ఒక రోడ్ సైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్. ఆ యొక్క ల్యాండ్కి అయితే వాటర్ కనెక్షన్ అయితే 100% కావాలి గైస్. మీరైతే ఫస్ట్లీ అయితే చిన్న చిన్న సీడ్స్ తెచ్చుకొని చిన్న దాంట్లో పెట్టి పెంచాలి గైస్ ఒక 15 days. దాని తర్వాత మళ్ళీ గ్రో బ్యాగ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి గైస్. దాంట్లో అయితే మీరు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 20-25 days అవ్వగానే అది ఒక సేల్కి అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే మనకి ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి గైస్. లైక్ ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ అనేది మొత్తం ఇండోర్ ప్లాంట్స్ మీద వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా డిమాండ్ ఉంది. అందరు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. సో మీరు ఇండోర్ ప్లాంట్ పెంచుకుందాం అనుకుంటుంటే గైస్, మీరు నార్మల్గా చిన్న దాంట్లో మీరు ఇంట్లో తెచ్చుకొని అయితే మీరు పెంచైతే మీరు రీసేల్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ అయితే గైస్ మీకు ఫార్మింగ్ మీద అయితే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి గైస్. నర్సరీ బిజినెస్లో దిగుదాం అనుకుంటే మీరు నార్మల్గా అయితే చాలా ఫార్మర్స్ ఉన్నారు ఎవరైతే కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ మీద, ఫ్రూట్స్ మీద, ఇండోర్ ప్లాంట్స్ మీద, అవుట్డోర్ ప్లాంట్స్ మీద అయితే వాళ్ళు మంత్లీ కోర్సో వీక్లీ కోర్సో అట్లా వాళ్ళైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి నేర్చుకోవచ్చు గైస్. ఒకవేళ మీరు రీసేల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే పూణేలో అయితే మీకు సప్లై రావడం జరుగుతుంది. అదేవిధంగా కడియంలో కూడా మనకి సప్లై అయితే ఉండడం జరుగుతుంది గైస్. మీరు అయితే అక్కడికి వెళ్ళి మీరైతే మినిమం ఒక 100 or 200 పీసెస్ అనేవి పరిచయం చేయడం జరగాల. అక్కడ మీకు నచ్చిన క్వాంటిటీ, నచ్చిన క్వాలిటీ, నచ్చిన ఫ్లవర్ అనేది మీరైతే తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకొని అయితే రీసేల్ చేసుకోవచ్చు గైస్. మెయిన్లీ అయితే మీరు ఇండోర్ ప్లాంట్ చేస్తే కనుక మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది గైస్. లైక్ మీరు సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం కానీ, లేకపోతే యూట్యూబ్లో మీ యొక్క నర్సరీ గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరిగితే కూడా మీకు రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రీచ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్ మీ యొక్క నర్సరీకనే రావడం జరుగుతుంది, లేదంటే మీరే హోమ్ డెలివరీ చేసేంత కెపబిలిటీ అయితే మీరు తెచ్చుకోవాలి గైస్. హోమ్ డెలివరీకి మీరు ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేయొచ్చు. లైక్ ఒక ప్లాంట్కి ఒక 30 rupees, 40 rupees లైక్ చార్జ్ కూడా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు 10 to 15 తీసుకుంటే మీరు రేట్ తక్కువ చేసి కూడా ఇవ్వచ్చు. ఇదే విధంగా మీరు ఓన్లీ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, ఇండోర్ ప్లాంట్స్ కాకుండా గైస్ మీరు నార్మల్గా ఫ్లవర్స్ పెట్టే బకెట్స్ కానీ, టబ్స్ కానీ, ఎక్విప్మెంట్ ఉంటుంది కదా గైస్, లైక్ ఫార్మింగ్కి సంబంధించిన టూల్స్ కానీ అవి కూడా పెట్టి మీరైతే సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మనం చూసుకుంటే గైస్ మనకి గిఫ్టింగ్ కల్చర్ అనేది చాలా ఎక్కువైపోతుంది గైస్. మనకి సిటీలో కానీ విలేజెస్లో కానీ ఎక్కడ చూసుకున్నాం మనకి బర్త్డేస్కి కానీ ఏదన్నా స్పెషల్ ఒకేషన్ ఉన్నా కూడా మనకి ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీరు కార్పొరేట్లో చూసుకుంటే మనకి గిఫ్ట్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా పొలిటీషియన్స్ కానీ, ఇదే విధంగా పెద్ద వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా గిఫ్టింగ్ కల్చర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇదే ఫ్లవర్ మనం చూసుకుంటే గైస్ మనకి కడియంలో ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 రూపీస్ అయితే మనకు పడుతుంది. ఇదే తెచ్చుకొని మనం హైదరాబాద్కి అయితే ఒక 500 రూపీస్ అయితే సేల్ చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఒక ఫ్లవర్ మీద ఒక 300 రూపీస్ అయితే మార్జిన్ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇది ఒక మంచి మార్జిన్. లేదు నేను కడియం నుంచి కాదు నేనే ఓన్గా చేసుకున్నా అన్నా కూడా మీరు ఓన్గా అయితే చేసుకోవచ్చు గైస్. మనకు బేగం బజార్లో డిఫరెంట్ షేప్స్లో అయితే మనకి ఫ్లవర్స్ టబ్ అనేది రావడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి తెచ్చుకొని మీరు దాంట్లో ఫ్లవర్ అనేది గ్రో చేయొచ్చు. ఫ్లవర్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా మీరు గ్రో చేసి ఎవరికైనా గిఫ్టింగ్ లాగా ఇవ్వచ్చు. ఇది మెయిన్లీ గైస్ మీరైతే సోషల్ మీడియా మార్కెటింగ్ అయితే చేయండి గైస్. సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తే ఏంటంటే ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ రావడం జరుగుతుంది. మీరు షిప్పింగ్ చేస్తే
చేస్తే సరిపోతుంది. అండ్ ఇదే విధంగా మీ లోకల్‌లో గూడా మీరు నార్మల్‌గా ఫ్లెక్సీ పెట్టుకుంటే ఒక రోడ్ సైడ్ ఉంటే గూడా మీకు చాలా కార్స్ గానీ, ఇట్లా ట్రావెలింగ్ చేస్తా ఉంటారు గదా! వాళ్ళొచ్చి మీ దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది. మీరు డైలీ దీంట్లో అయితే ఒక 1000-2000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. అన్ని ఖర్చులు పోను మీకైతే మిగలడం జరుగుతుంది. అండ్ సీజన్ గూడా ఉంటాయి గైస్. మంచిగా ప్రతి ఫ్లవర్‌నైతే మీరు ఫ్లవర్ గానీ, ఫ్రూట్ గానీ, ఇండోర్ ప్లాంట్ గానీ ఏదన్నా గూడా మీరు ఒక చిన్న బేబీలాగా అయితే టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటది గైస్. ఎందుకంటే ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ గాబట్టి మీరైతే ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇయ్యాలి గైస్. ప్రతీదీ మీరైతే దాన్ని రెగ్యులర్‌గా వాటర్ చేయడం గానీ, అన్నీ అన్నీ అయితే కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి గైస్. లైక్ మానిటర్ గానీ, లైక్ ఎరువు గానీ, ఇవన్నీ అయితే మాన్యూర్ గానీ ఇవైతే కరెక్ట్‌గా వేస్తున్నామా లేదా, ఎట్లుంది అనేదైతే చూసుకుంటే మనకి ఇదొక మంచి బిజినెస్ గైస్. ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క ప్లాంట్‌నైతే వాటర్ చేస్తూ ఉండాలా. దానికి ఏమేమి న్యూట్రియంట్స్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయాలా. మాన్యూర్ గానీ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తా ఉండాలి గైస్. చిన్న పిల్లల్లాగా చూసుకోవాలా మనం ఫ్లవర్స్‌ని గానీ, ప్లాంట్స్‌ని గానీ, నర్సరీ మొత్తాన్ని చూసుకుంటే మీకు గూడా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. స్టార్టింగ్‌లో కొంచెం కష్టమైనా గూడా మెల్లమెల్లగా మీ యొక్క నర్సరీ గురించి అందరికీ తెలిసినప్పుడు మీ యొక్క సేల్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది గైస్. మీరు కూడా లాక్స్‌లో ఎర్న్ చేయొచ్చు ఈ బిజినెస్‌లో. ఇదే గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీతో ఎవరితో స్టార్ట్ చేద్దాం అనుకుంటారో. థాంక్ యూ.